గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరో కోణం. నేను ప్రసాద్. జగన్ని అరెస్టు చేయొద్దని కోర్టులో అభ్యర్థన, కానీ ఏం జరిగిందంటే అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారా అనే మీ అభిప్రాయం అయితే నిక్కచ్చిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏదైతే ఆ సింగయ్య మృతికి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏటుగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి నిన్న కూడా వీడియో చేసుకున్నాం. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అంటే ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కేసును కొట్టేసేయండి అని చెప్పేసి వెళ్ళారు. అది కాస్త ఈ రోజుకి వాయిదా పడింది. ఇప్పుడు అసలు కథ ఉంది. ఏంటి అంటే, ఇవాళ కూడా విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత చాలా ఆసక్తికరమైన అంశాలు. ఈ క్వాష్ పిటిషన్ మరలా వాయిదా వేశారు. సో వీళ్ళేంటి, త్వర తగితన తేల్చండి అని చెప్పేసి నిన్న వెళ్ళారు. ఇమ్మీడియట్గా తెలియజేసేయండి అని. ఇమ్మీడియట్గా అంటే ఎట కుదిరితే మాకు షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటాం కదా అని నిన్న చెప్పారు. ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ కాదులే అని చెప్పేసి మరలా వాయిదా వేశారు. సో అసలు కథ ఇప్పుడు బయటపడింది. ఏంటంటే, ఇది ఎప్పుడైతే వాయిదా పడిందో, సరే మధ్యంతరంగా అరెస్టు చేయొద్దు అని చెప్పేసి మాకు ఆర్డర్ ఇవ్వండి, అంటే ముందుగా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని అడిగారు. దానికి కోర్టు ఏం చెప్పిందో తెలుసా? మీరు వేసింది ఏంటి? క్వాష్ పిటిషన్ వేసినప్పుడు అరెస్ట్ చేయొద్దు అని ఆర్డర్ ఎట్లా అడుగుతారు మీరు? అసలు దీనికి సంబంధం ఉండదు కదా, ఎట్లా అడుగుతారని కొంచెం గట్టిగానే స్పందించింది. ఈ నేపథ్యంలోనే మీరు వేస్తే మరొక పిటిషన్ వేసుకోండి, అరెస్ట్ కాకుండా ఉండాలి అనేది, దాన్ని పరిశీలిస్తాం. కానీ ఈ క్వాష్ పిటిషన్ పెట్టుకొని మీరు వచ్చేసి మరలా మధ్యంతరంగా అరెస్ట్ కావద్దు అని చెప్పేసి మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అంటే ఎలా కుదురుతుంది? ఇదంతా ఒక ఎత్తు. సో ఇప్పుడు అరెస్టు చేయొచ్చా చేయకూడదా, ఈ లోపే జరుగుతుందా అనే ఆందోళన నెలకొందిగా. అందు గురించి న్యాయమూర్తి గారు కూడా తన అభిప్రాయం ఏంటి అంటే, బహుశా రేపు పొద్దున వరకు కూడా అరెస్టు చెయ్యరేమోలే అన్నట్లుగా అన్నారు. సో ఇప్పుడు అంటే రేపు ఉదయం వరకు అరెస్ట్ చేయరేమో అని అంటే, అసలు దాదాపుగా అరెస్ట్ చేస్తారే అనే పరిస్థితి నెలకొంది కదా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. తదుపరి విచారణకి ఎవరు వస్తున్నారు తెలుసా? సిద్ధార్థ్ లూథ్రా, సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి సిద్ధార్థ్ లూథ్రా రాబోతున్నారు. సో ఈ కేసుకి అంటే ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా గారు రేపు వాదించబోతున్నారు. ఏం జరగబోతుందంటే, ఇక దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఎపిసోడ్లో ఈ కేసుకు సంబంధించిన ఇంతకుముందు జరిగిన అవినీతి కేసులు, అక్రమ కేసులు, వాటి జోలికి వెళ్ళమాకండి. నేను జనరల్గా చెప్తున్నది ఏంటి అంటే, అవన్నీ ఆ కేసులు వేరు, టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే దానికి సాక్ష్యాధారాలు సేకరించాలి, ఇవన్నీ కూడా. కానీ ఇక్కడేంటి, ఒక ప్రమాదం జరిగింది అని తెలిసిన తర్వాత కూడా, తన వల్ల జరిగిందని తెలిసిన తర్వాత కూడా బాధ్యతగా వ్యవహరించలేదు అనేది ఇక్కడ కీలకం. సో దీనిపైన ఇన్స్టెంట్గానే ఉంటుంది ఏదైనా సరే. అంతేగాని ఏదో మనకి క్విడ్ ప్రోకో కేసు లాగానో, లేకపోతే ఇంకా ఇతరత్ర మైన్స్కి సంబంధించిందో, లేకపోతే లిక్కర్ స్కామ్కి సంబంధించిందో అంటే అసలు దాని నెట్వర్క్ ఎక్కడుంది అనేది అవన్నీ ఉంటాయి. కానీ ఈ ప్రమాదానికి సంబంధించిన దానికి అంత టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉండదు. అందు గురించే వీళ్ళు ఇప్పుడు అంత త్వరపడుతున్నారు. మాకు అసలు ముందు అరెస్ట్ చేయకుండా అరెస్టు చుట్టూనే ఉంది. ఎందుకని అరెస్టు అనే పదాన్ని కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడతలా. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనగానే ఒక్కసారి లోపలికి వెళ్తే బయటకు రారన్నా, ఇలా అనేక రకాలైన అపోహలు అయితే ఉన్నాయి. సో అపోహలతో పాటుగా ఆందోళన కూడా చెందుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ కోర్టుకు సంబంధించిన అంశం, ఈ క్వాష్ పిటిషన్, పైగా వీళ్ళు వెళ్ళక ముందు క్వాష్ పిటిషన్కి వెళ్ళారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి వెళ్ళినట్టుగా వీళ్ళు వెళ్ళారు. ఈ క్వాష్ అనేసరికి ఇమ్మీడియట్గా అంత ఫాస్ట్గా చేయాలా అనేది కోర్టుకి ఇప్పుడు వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సీక్వెన్స్ ప్రకారంగా ఆ కేసులు ఎన్ని ఉంటాయో అవి కాకుండా మరలా ఎమర్జెన్సీ కిందకు వచ్చే వాటిని కూడా పరిశీలించాలి. ఇక్కడ ఇది ఎమర్జెన్సీ కింద ఎలా పరిగణిస్తారు? అఫ్కోర్స్ ఆ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వాదించే న్యాయవాదిగా ఉండొచ్చు, ఆయన తొందర పెడతా ఉండొచ్చు, అలా కాదండి ఇలాగండి, ఇలా కాదండి అలాగండి. కానీ న్యాయమూర్తి గారికి వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా కావచ్చు, వాళ్ళ ప్రయారిటీస్ని బేస్ చేసుకుని దాని ప్రకారంగా వెళుతూ ఉంటారు. సో మొత్తం మీద ఇక్కడైతే మాత్రం ఇది పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. సాధారణంగా వీళ్ళు అధికారంలో ఉండగా చేసిన చర్యల వలన ఎక్కడ ఎప్పుడు ఏ కేసు బయటపడుతుందో, ఎవరి వల్ల ఎక్కడ బుక్ అయిపోతామా అనే ఆందోళన ఒకటి. ఇది కాకుండా స్వయంకృతాపరాధం అంటారు చూసారా, సెల్ఫ్ అనమాట. సెల్ఫ్ గోల్స్లో ఫస్ట్ అన్నమాట వీళ్ళు. ఆ రకంగా ప్రతి ఒక్కటి రాప్తాడు ఘటన కావచ్చు, ఇక్కడ ఇది కావచ్చు, పొదిలిలో కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా
అవి కాకుండా వీళ్ళు అడిషనల్గా ఇది నెత్తి మీద వేసుకుంటున్నారు అనమాట. సో వీటికి సంబంధించింది అయితే చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇలా ఇక్కడ వీళ్ళు ఏ కేసుకు సంబంధించిన దాంట్లో తీసుకున్నా కానీ ఇప్పుడు అంతెందుకు కాదంబరి జత్వాని కేసు ఉంది. ఆ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి ఏంటి, అధికారంలో ఉన్న సమయంలో సీఎంఓ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వెళ్ళినాయి. సో అదొకటి కూడా నెత్తి మీద ఎలాడుతూనే ఉంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చుట్టూ ఉన్న కేసులు. అందు గురించే పొరపాటున ఒక దాంట్లో కనుక అరెస్ట్ అయితే మాత్రం ఇప్పుడు ఎలా బయటికి రారు భయం. సో అందు గురించే వీళ్ళు విపరీతంగా పోరాడుతున్నారు. మరి ఏం జరగబోతుందో మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక ప్రక్కన వైసీపీ కార్యకర్తలు కూడా ఇప్పుడు దీన్ని ఎలా మార్కెటింగ్ చేసుకుందాం అనుకున్నా, కక్షపూరితంగా చేసుకుందాం అనుకోవడానికి కూడా స్కోప్ లేదు కదా. ఏ అవినీతికి సంబంధించిన కేసు ఇతరత్ర అంటే సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూస్తారు. కానీ ఇక్కడ కళ్ళ ముందు ఆ వీడియో విజువల్స్తో సహా కనపడతా ఉన్నాయి కదా. అసలు ఏం జరిగింది, ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఎందుకంటే ఆ క్రౌడ్ వలన ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన ఒక అంబులెన్స్, ఆ అంబులెన్స్లో మధు అనే యువకుడు, అతను వెరీ రీసెంట్లీ అనమాట, ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అనుకుంటా, అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబ్ కూడా వచ్చిందంట, ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయంట, ఇంకెళ్ళి జాయిన్ అవటమేనంట. అతను ఒక విధంగా చెప్పండి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాడు అతను. మరి అటువంటి వ్యక్తిని అతనికి సైడ్ ఇవ్వకుండా, అంబులెన్స్కి దారి ఇవ్వకుండా అంత దారుణంగా వ్యవహరించారంటే ఆ పార్టీ క్యాడర్ ఏం చెప్పాలి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందైతే రానియమ్మ అక్కడ అంబులెన్స్ ఉంది వాళ్ళకి దారి అమ్మ అక్క అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పారు. రైట్, అది మంచి పద్ధతి. మరి ఇప్పుడు ఆ అంబులెన్స్ అసలు నిజంగా పేషెంట్ ఉన్నాడు అక్కడ. మరి అక్కడ ఉన్న అంబులెన్స్లో అప్పుడు నిజంగా పేషెంట్ ఉన్నారు, ఏం జరిగిందో అది స్క్రిప్టెడ్లో భాగం కొంతమంది అంటారు, అది వేరే విషయం, దాని జోలికి మనం వెళ్ళొద్దు, నో మోర్ కాంట్రవర్సీస్. కానీ ఇక్కడ దీనికి సంబంధించిన ఎపిసోడ్లో మాత్రం ఆ అంబులెన్స్కి దారి ఇవ్వలేదు అంటే ఎంత దారుణాతి దారుణం. అక్కడ సుమారుగా 2.5 గంటలు డిలే అయిందట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన మాట, కనీసం ఒక అరగంట గంట ముందు వచ్చేస్తుంటే బ్రహ్మాండంగా సేవ్ అయ్యేవాడండి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఎవరు పట్టించుకుంటారు, ఎవరు వినిపించుకుంటారు? ఎప్పుడో సంవత్సరం క్రితం ఆ బెట్టింగులు కాసో దేనికో చనిపోయిన వ్యక్తి గురించి వెళ్ళి రోడ్డు మీద బ్రహ్మాండంగా తిరుగుతున్న వాళ్ళు పోయారు. ఓ ప్రక్కన ఆరోగ్యం బాగోలేక అంబులెన్స్లో ఉన్న వ్యక్తి పోయాడు. ఇంకో వ్యక్తి ఏమో మితిమీరిన అభిమానంతో వెళ్ళి అక్కడ ఊపిరి ఆడక అతను పోయాడు. ఇలా ఒక మరణించిన వ్యక్తి కోసం వెళ్ళి 3 మరణానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఇది ఏమన్నా చిన్న కేసు అవుతుందా? సో అందు గురించే కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి వీళ్ళు భయాందోళన చెందుతూ ఉన్నారు. సో కోర్టు కూడా అందు గురించే సమయం కోరుతూ ఉంది, పరిశీలిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. దానికి తగినట్టుగా ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూద్రా గారు కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇది మరింత ఆందోళన చెందే వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఆందోళన చెందేటటువంటి వార్త. సో ఓవరాల్గా ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇది మాత్రం చాలా సీరియస్గానే ఉండబోతుంది దీని పరిణామాలు. మరి కోర్టు మరి ఆ విచారణలో ఏం చెప్పబోతుంది అనేది తెలియాలి అంటే మరి రేపటి వరకు వేచి చూడవలసి ఉంది. అఫ్కోర్స్ అది మంగళవారం చేశారంటున్నారు వాయిదా. మంగళవారమో మరి రేపో అనేది సబ్జెక్టు కరెక్షన్, ఫుల్ క్లారిటీ అయితే లేదు. కానీ మొత్తానికి అది మాత్రం తీవ్రమైన ఇబ్బందులు తీసుకొస్తానో ఎటువంటి సందేహం లేదు. మర్చొద్దు ఏం జరగబోతుంది ఏంటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ముందస్తు అరెస్టు చేయకుండా ఉండడానికి ఆర్డర్ అన్న ఇవ్వడానికి కనీసం కోర్టుని వాళ్ళు అభ్యర్థించిన మీదట కోర్టు ఏదైతే ఇప్పుడు కుదరదు దానికి సపరేట్గా పిటిషన్ వేసుకోవడం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.